కానీ ఆ 3 రోజుల తర్వాత ఆ రాయి దొర్లింపబడింది. హల్లెలూయా. మనం అనుకుంటాము చీకటి, స్ట్రెస్ అంతా కూడా ఒకలాంటి అంధకారం లాగా ఉంటుంది. అంధకారం అంటే ఏం పట్టుకుంటున్నావో తెలీదు, ఏం కనపడట్లేదు, ఎక్కడ అడుగు వేయాలో తెలీదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాము I don't know what to do, I don't know what to do. But you have to say this will last only for short time, only for 3 days. 3 days అంటే not literally 3 days అండి, కానీ ఈ కొద్ది కాలమే ఇది ఉంటది. ఈ ఒత్తిడిలో నేను కుప్ప కూలిపోను, ఈ ఒత్తిడిలో నాకు చేత కాదని చెప్పను. చాలా మందికి అలవాటు అయిపోయిందండి, చాలా స్ట్రెస్ అండి, చాలా స్ట్రెస్, నాకు అవ్వట్లేదండి. మీరు ఎప్పుడైతే ఆ మాటలు అంటున్నారో నాకు అవ్వట్లేదు, నాకు కుదరదు, నాకు జరగదు, నాకు ఇంక ఓపిక లేదు, నేను పోరాడలేను, నేను ఎత్తేస్తాను, నేను చేతులు ఎత్తేస్తాను అంటున్నారో, మీరు అపవాదితోటి చేతులు కలిపి ఎస్ ఐఎమ్ ఇన్ డిఫీట్. ఇందాక చెప్పాను కదా, వైట్ ఫ్లాగ్ ఎత్తి ఎస్ ఐ హ్యావ్ గివెన్ అప్, ఐ హ్యావ్ గివెన్ ఇన్, నేను ఇచ్చేసాను, ఐ గేవ్ ఇన్ టు యూ, ఐ హ్యావ్ లాస్ట్ ఇట్, ఐ కెనాట్. కనీసము మీరు మీ మనసులో, మీరు హృదయంలో దేవా నాకు అవ్వట్లేదు, నాకు సహాయం చేయని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినా బాగానే ఉంటది. కానీ నాకు అవ్వట్లేదు, నాకు ఇంకా కుదరదు, నేను ఇంకా చేయలేను అని మాటలు అంటున్నారు అనుకోండి, అపోదంటాడు మనం ఇంకా డీప్ స్ట్రాటజీ కూడా వెళ్ళనక్కర్లేదు, ఈ మొదటి దెబ్బకే అవుట్ అయిపోయింది, వి కెనాట్ గో ఈవెన్ డీపర్. హీ సో సింపుల్ టు ఫైట్, షీ సో సింపుల్ టు ఫైట్. ఇంతేనా తనను ఓడించాలంటే? దేవుని నామంలో ప్రతి విధమైన ఒత్తిడి నిమ్మలపరచబడును గాక, జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు ఇచ్చును గాక. దేవుడే మనకి తోడై ఉండి ప్రతి విధమైన స్ట్రెస్ ఇప్పుడే నా తల నుండి బయటికి వెళ్ళును గాక. ఆమేన్. ఏ విషయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వకండి. రెండవది ఏంటిదంటే, ఒకవేళ స్ట్రెస్ అయిన తర్వాత, స్ట్రెస్ మిమ్మల్ని చేయగలిగాడంటే, సాధించాడు అని అంటే, once he gets you to be stressed, then he makes you depressed. ఏంటండి, ఒకసారి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన తర్వాత వస్తుంది దాని వెంటే తోక. ఏంటది? కృంగుదల. ఒత్తిడి అయిన తర్వాత వస్తుంది దాని వెంటే కృంగుదల. మనం అనుకుంటాము ఇవన్నీ చిన్నవే కదా, నో 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 నో. ఇక్కడ దాడి చేస్తే అపవాది మన దేహం అంతా కూడా వాడి సొత్తు. మన దేహాన్ని ఇష్టం వచ్చినట్టు నడిపించవచ్చు. అంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? మనుషులు చెప్పి నువ్వు ఆత్మహత్య చేసుకో, నువ్వు సూసైడ్ చేసుకో, చచ్చిపో అని చెప్పినంత మాత్రాన్ని వారు చేసుకున్నారని కాదు. ఒకవేళ అటువంటి మాటలు అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ మైండ్ లో స్టార్ట్ అయింది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ ఆలోచనలు, ఎందుకు నా జీవితము, అసలు నేను ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నాను, నేను ఎందుకు బ్రతకాలి అని ఇక్కడ స్టార్ట్ అయింది ఆలోచనలు. ఇంకా మంటలో నూనె పోస్తే ఎలాగా రేగుతూ ఉంటది, ఎలాగ ఇంకా ఎక్కువ అవుతుంటది, అలాగా ఆ థాట్ ఒక్కటి వచ్చింది అనుకోండి చాలా, అపవాదికి నూనె పోస్తా ఉంటాడు. ఇంకా 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 అక్కర్లేని ఆలోచనలు. ద మోమెంట్ యు ఆర్ స్ట్రెస్డ్, ద నెక్స్ట్ థింగ్ విల్ కమ్ డిప్రెషన్. కృంగుదల అనే ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుందండి. ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ మీలోని జీవాన్ని ఇట్లా పీల్చేస్తుంది. ఇంకేం మాత్రం ఆశ ఉండదు బ్రతకడానికి, నాకు ఆశే లేదు బ్రతకడానికి అన్నారా, దేర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్. వారిలో ఈ ఆత్మ పనిచేస్తుంది. ఎందుకు ఈ బ్రతకన్నారా, వారిలో ఈ ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆత్మ ఎలాగ చేస్తుందంటే రక్షణ ఆనందం తీసివేస్తుందండి. ఇంకా దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ సాల్వేషన్. వారిలో ఆనందం ఉండదు, ఏం మాత్రం ఆనందం ఉండదు. వారితో మాట్లాడిన కొంతమందికి కూడా వారి హృదయం అంతా కూడా బరువెక్కిపోతుంది, హృదయం అంతా కూడా ఎంతో వేదనగా ఉంటది. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ వెరీ ఇన్ఫెక్షస్. ఒకళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, జస్ట్ లైక్ హౌ జాయ్ ఇస్ ఇన్ఫెక్షస్, స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ ఆల్సో ఇన్ఫెక్షస్. ఎలాగ పాకుతుందంటే, ఆ మనుషులతో మాట్లాడితే మనకు కూడా తెలియనంత బాధ, వేదన, మనకు కూడా జీవితం పైన వేసరిపోయినంత స్థితిలో ఉంటాం. అందుకనే వాళ్ళు ఎంత మీకు క్లోజ్గా ఉన్నా కొన్ని బౌండరీస్ పెట్టుకోండి, మీ మనిషికి, మీ మైండ్కి, మీ ఆత్మకి. ఎందుకంటే తెలియకుండా మీరు ఇక్కడ ఎంత సంతోషంగా వెళ్తారు, వెళ్ళగానే నాకు అవ్వట్లేదు, నాకు బ్రతకాలని లేదు అని మాటలు అన్నారనుకోండి, మీరు ఫస్ట్ రెస్పాన్స్ ఏమో ఎందుకమ్మా దేవుడు ఉన్నాడుగా అని అంటారు. ఎందుకు దేవుడు చేస్తాడు విశ్వాసం. కానీ ఫస్ట్ డే యూ విల్ సే దట్, సెకండ్ డే యూ విల్ సే దట్, థర్డ్ డే యూ విల్ సే దట్. కానీ ఎవ్రీ డే వాళ్ళు అది చెప్తున్నారు అనుకోండి, తెలియకుండా వారి చింత, వారి ఒత్తిడి, వారి డిప్రెషన్ మీలో బాగా పనిచేస్తుంది. అందుకని అటువంటి మాటలు కంటిన్యూస్ గా అలానే మాట్లాడేవారిని అంటే
స్ట్రెంగ్తన్ చేయాల్సిన టైంలో స్ట్రెంగ్తన్ చేయను, కానీ వారు ఏ మాత్రము స్ట్రెంగ్తన్ అవడానికి ఇష్టపడట్లేదు అని అంటే బౌండరీస్ పెట్టి let it not infect me. I don't want to be infected. I want to have the joy of salvation. చూడండి, మన ఇళ్లల్లో మన కుటుంబాల్లో ఈ ఆత్మ భలే పనిచేస్తున్నాడు. ఎంతమంది చెప్తారు మా కుటుంబాల్లో ఎప్పుడు చూసిన కృంగుదల ఆత్మ ఉంటదని? చేతులు ఎత్తకండి. చాలా మంది కుటుంబాలు సో మచ్ ఆఫ్ డిప్రెషన్. ఆ ఇంటికి అడుగు పెడితే చాలండి, కొంతమంది గృహాల్లో ఒకలాంటి వెలితి, ఒకలాంటి కలవరము, ఒకలాంటి ఆందోళన, ఏదో నెమ్మది లేని తనము, ఒకలాంటి కలవరంగా ఉంటది. కొన్ని గృహాలు అట్లుంటాయి. అవన్నీ కూడా డిప్రెషన్ అనే ఆత్మ చేత ఏలబడుతుంది. ఒకలాంటి చీకటి, గ్లూమీగా ఉంటది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏదో అంతా కూడా పీల్చివేయబడ్డది అన్నట్టు ఉంటది. అంతా కూడా ఈ ఆత్మ భలే కుటుంబాన్ని ఏలుతుందండి. మనం గమనించాలి. అందుకనే డిస్సర్నింగ్ స్పిరిట్, ఆత్మీయ రంగంలో ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తెరవబడితే ఏది ఏ ఆత్మ అని భలే కనిపెట్టగలుగుతాం. ఇక్కడ చూడండి, రెండవది ఇప్పుడు చెప్పినట్టు స్ట్రెస్ అయిన తర్వాత డిప్రెస్ చేస్తుంది. మీ జీవితంలో ఏమాత్రం ఎంజాయ్మెంట్ ఉండదు. అంటే నేను లోకపు ఎంజాయ్మెంట్ గురించి అనట్లేదు, మామూలుగా అసలు లైఫ్ అంటే విరక్తి వచ్చిన పరిస్థితి. సో ఫస్ట్ ఇస్ స్ట్రెస్, సెకండ్ ఇస్ డిప్రెషన్. మూడవది ఏం చేస్తాడంటే ఒప్రెస్ చేస్తాడు. ఏం చేస్తాడు? హింసిస్తాడు, బాధిస్తాడు, అణిచివేస్తాడు. ఏం చేస్తాడండి? బాధ పెడతాడు, హింసిస్తాడు, అణిచివేస్తాడు. ఈరోజు ప్రతిరోజు నాకు బాధ అండి, బయటోళ్ళు కాదు, నా లోపల బాధ, ఒకలాంటి హింస, ఒకలాంటి అణిచివేయబట్టం అనే ఇది నాలో పని చేస్తుంది. హీస్ ఒప్రెస్సింగ్ యూ. గాడ్ విల్ నెవర్ ఒప్రెస్ యూ. అందుకని ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటది. కానీ ఈ ఆత్మ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్వతంత్రత ఉండదు, ఒప్రెషన్ ఉంటది, పట్టి వేసినట్టు ఉంటది, ఏదో కట్టేసినట్టు ఉంటది, ఒకలాంటి హింస ఉంటది, బాధ ఉంటది. కానీ మనము సేవించే దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ పర్పస్. తెలుసా? మనము సేవించే దేవుడు మీరు పుట్టక ముందే, గర్భంలో రూపించబడక ముందే ఈ ఉద్దేశముతో ఈ బిడ్డని పుట్టిస్తున్నాను. దిస్ ఇస్ ద డెస్టినేషన్ దట్ ఐ హావ్ చోజన్ ఫర్ హిమ్ ఆర్ హర్. వీరు ఆ డెస్టినేషన్ ముందు వెళ్ళాలి అని దేవుడు ఆశపడితే, గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పర్పస్. ఆ ఉద్దేశము కలిగి ఉంటే, ఇప్పుడు ఒక వైర్ సడన్ గా షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా ఉంటది? మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది. అదే రీతిగా మన పర్పస్ ని కూడా మన దగ్గర నుండి డిస్కనెక్ట్ చేయడానికి అపవాది ఎప్పుడు కూడా తాండవం చేస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎలాగైనా వీరి పర్పస్ ని డిస్ట్రాయ్ చేయాలి. అందుకనే చాలా మంది అంటారు, నా జీవితంలో గురేంటో నాకు తెలియదండి, నా జీవితంలో గమ్యం ఏంటో నాకు తెలియదండి, నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో వై am I here. ఎంతో మందికి ఉంటది కదా, నాకు కూడా చాలా సార్లు ఉండేది ఆ ప్రశ్న. ఎంత మందికి ఉంది? ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఓకే, ఐ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? మరి మిగతా వారు ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. మరి మిగతా వారు అటు పర్పస్ తెలియదు, అటు దేవుని చిత్తము తెలియదు, నేను అపవాది చేతులు ఉన్నానో తెలియదు అన్న పరిస్థితులు ఉన్నారండి. మా మామయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు, అంటిల్ యు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ నాట్ రియలీ స్టార్టెడ్ లివింగ్ అంటారు. నిజంగా ఎప్పుడు జీవించడం స్టార్ట్ చేస్తామంటే, ఎప్పుడైతే మన జీవితం యొక్క ఉద్దేశము తెలుసుకుంటామో అప్పుడే స్టార్ట్ అవుతుందంట మన అసలైన జీవితం. ఈరోజు దేవుని ఉద్దేశము మీ పట్ల తెలుసుకోవాలని ఆశపడితే ఆఫ్ ద టాపిక్, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటా, కనీసం 3 రోజులు ఉపవాసం ఉంటా, ఆయన పాదాలని పట్టుకుంటా, దేవా నీ చిత్తము నా పట్ల ఏంటో తెలుసుకుంటా అని ఆశ ఉందా? ఇప్పటికైనా ఆశ ఉందా? దేవుని ఉద్దేశం నా జీవితం పట్ల నేను తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంది అన్నవారు ఉన్నారు కదా. తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఇంకేం పని వద్దు. ఆ 3 రోజులు దేవుని సన్నిధిలో టెల్ మీ వై యామ్ ఐ హియర్ లార్డ్, టెల్ మీ వై యామ్ ఐ హియర్. ద ఎనిమీ విల్ ఆల్వేస్ మరుగుపరుస్తాడు. దేవుని ఉద్దేశం మీ జీవితంలో మరుగుపరుస్తాడు. మస్కగా కనపడనట్టు బ్లరీ ఇమేజ్ ఇస్తాడు. ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను తెలియదు, కానీ ఏదో జీవితం అట్లా వెళ్తుంది కాబట్టి వెళ్తున్నాను అంతే అన్న పరిస్థితిలో ఉన్నారండి. He oppresses you. He wants to take you away from the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం నుండి మిమ్మల్ని బయటికి లాగాలని ఒక వైర్ సడన్ గా ఎట్లా ఒక పవర్ డిస్కనెక్ట్ ఎట్లా అవుతుందో అలాగా మీ జీవితము పర్పస్ ని డిస్కనెక్ట్ చేసి
తప్పుదారి అడ్డదారులు పట్టిస్తూ ఉంటాడండి. మొట్టమొదటిగా స్ట్రెస్, రెండవది డిప్రెషన్, మూడవది ఆపరేషన్, నాలుగవది ఏం చేస్తాడు తెలుసా? డెల్యూషన్, డిసెప్షన్. అంటే మాయ, మోసం. మాయ, మోసం. మాయ, మోసము చేస్తాడు. ఎప్పుడు మాయ, మోసం చేస్తాడు అంటే మొట్టమొదటిగా స్ట్రెస్ పొందిన తర్వాత, ఒత్తిడికి గురి చేసిన తర్వాత, ఒత్తిడి అయిన వెంటనే డిప్రెషన్కి వెళ్తాము. ఒత్తిడిలోనే డిప్రెషన్కి వెళ్తాం, కృంగుదల్లో ఉంటాము. కృంగుదల్లోనే ఒప్రెస్ అవుతుంటాం, హింసించబడతాం, అణిచివేయబడతాము, మన పర్పస్ ఏంటో తెలియని వారుగా ఉంటాము. నాలుగోది ఏం చేస్తాడంటే ఇప్పుడు మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. ఇప్పుడు వీక్ అయ్యాం కదా, విల్ బికమ్ రియలీ వీక్ ఇన్ ద స్పిరిట్, వల్నరబుల్ గా అయిపోతాం. అట్లాంటి పరిస్థితుల్లో ఆ వీక్ గా ఉన్నప్పుడు అప్పుడు ఈ మాయలు తెస్తాడు, ఈ మోసాలు తెస్తాడు, అబద్ధాలు తెస్తాడు. నువ్వు బ్రతకడము వేస్ట్, నువ్వు చచ్చిపోతే మేలు, వాళ్ళందరూ నీ శత్రువులు. ఇవన్నీ మాటలు వినబడుతుంటాయి కదండి మనకి చాలా సార్లు. దిస్ ఇస్ కాల్డ్ డిసీవింగ్ స్పిరిట్. అబద్ధము, మోసము, మోసపరిచే ఆత్మ. ఎందుకు? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటానండి. ఒక సహోదరి దగ్గరికి వచ్చింది, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు కానీ గతంలో చెప్పాను. సహోదరి వచ్చి ప్రార్థనకి అడిగింది. ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థిస్తున్నాను, మామూలుగా చేయి కూడా పెట్టలేదు, ప్రార్థిస్తా ఉన్నాను. ప్రార్థిస్తా ఉంటే మెల్లమెల్లగా ప్రార్థనలో ముందుకు వెళ్తూ, దేవా ఈ బిడ్డ తన పర్పస్ ఫుల్ఫిల్ చేయాలయ్యా, నీ మహిమార్థమై ఈ బిడ్డని నిలబెట్టు ప్రభా, ఈ బిడ్డ నీ సాక్షి ఎక్కడికి వెళ్ళినా ఉండాలి ప్రభా అని మామూలు ప్రేయర్ చేస్తున్నానండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో సడన్ గా రెండో స్వరము బయట వినపడ్డది గట్టిగా. నో, ఇది నా సొత్తు, ఇది నా సొత్తు, తన దేవుని కోసం బ్రతకడానికి వీల్లేదు, ఇది నా బాడీ, ఇది నా దేహము అని అంటుంది దురాత్మ. అంటే ఆ దురాత్మ అన్నిసార్లు ఆమెకు అబద్ధం చెప్తుంది. ఏంటిదంటే, నువ్వు బ్రతకకూడదు, నువ్వు పాపంలోకి వెళ్ళాలి, నువ్వు ఈ ఘోరమైన కార్యాలు చేయాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వు చచ్చిపోవడమే మేలు. ఈ మాటలంతా కూడా ఇట్ ఈస్ అ డిసెప్షన్ స్పిరిట్, ఇట్ ఈస్ అ లైయింగ్ స్పిరిట్. మాయ చేసే ఆత్మ, మోసపరిచే ఆత్మ. ఇట్ విల్ డిసీవ్ యూ. ఈ మాయ చేస్తూ ఉంటది ఎప్పుడు అనంటే మనం ఆత్మీయ రంగంలో, ఆత్మలో వీక్ గా ఉన్నప్పుడు అండి. అందుకని దేవుడు అన్నాడు తన వాక్యంలో, అపవాది మోసగాడంట, అబద్ధికుడు, నాశనం చేసేవాడు, హంతకుడు, ఇంకేంటి దొంగ, దోచుకునేవాడు. ఈ పరిస్థితుల్లో, ఈ మాయ చేసే టైంలో ఎట్లుంటామంటే వి బికమ్ రియలీ టైర్డ్. ఆత్మీయంగా ఎంతో వీక్ అయిపోతాం, ఆత్మీయంగా శారీరకంగా బలహీనులు అవుతాం. మాయ వచ్చేస్తుందిగా, మోసం చేసేస్తాడు కదా, నువ్వు వల్ల అవ్వదు అని చెప్పేస్తాడు కదా, ఇంకా వీక్ అయిపోతాం. ఇప్పుడు వీక్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాడు అసలైన యుద్ధము. మన జీవితము మన దగ్గర నుండి దోచుకోవాలని, దేవుని ఉద్దేశము దోచుకోవాలని, మన జీవితం పతనము చేయాలని, నాశనం చేయాలని ఎంతగా ప్రయత్నిస్తాడంటే, ఎంతగా దంచుతాడు, ఎంతగా కొడతాడంటే, మీరు ఇంకా ఒక రెస్లింగ్ మ్యాచ్ లో చూసినట్లయితే ఒక అపోనెంట్ ఇంకొకరిని కొట్టేటప్పుడు ఒక గుద్దు తర్వాత ఒకటి, ఒక గుద్దు తర్వాత ఒకటి కొడతా ఉంటే, ఆ స్లాప్ లేకపోతే ఒక పంచ్ ఆఫ్టర్ పంచ్ ఇస్తున్నట్లయితే ఆ ఎదుటి వ్యక్తి ఆ దెబ్బ తర్వాత దెబ్బకి, ఆ దెబ్బ తర్వాత దెబ్బకి కుప్పగూలిపోతారు. ఇంకా నా వల్ల అవ్వదు ఇంకా అని దట్ పర్సన్ విల్ గివ్ అప్. అదే రీతిగా మన జీవితంలో కూడా స్ట్రెస్ తర్వాత ఆపరేషన్, డిప్రెషన్ తర్వాత ఆపరేషన్ తర్వాత మాయ, మోసము తర్వాత ఒక గుద్దు తర్వాత ఒక గుద్దు తర్వాత ఇక్కడ మనకి ఎట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే, ఆ మోసంలో ఉండే వాళ్ళమి మళ్ళీ నేను బ్రతకడము ఏమాత్రము బాలేదు, నా జీవితము బాలేదు, నా జీవితము వ్యర్థము, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, ఐ వాంట్ టు డై. నోబడీ లవ్స్ మీ, nobody cares for me. Is there anybody who wants me? No, I am rejected. Everybody hates me. Everywhere I go rejection, everywhere I go I see only failure, I see only defeat అని ఈ మాటలు మీ మనసులో, మీ తలలో రింగ్ అవుతా ఉంటాయి. రింగ్ అవుతా ఉన్నప్పుడు ఇంకా ఆ కుప్పగూలిన పరిస్థితిలో నేను ఏం చేసినా వర్దిలదు, నేనేం తలపెట్టినా నేను సాధించలేను అని అట్ దిస్ పాయింట్ ఆ మోసపరిచే ఆత్మ ఎట్లా చేస్తుందంటే, ఐ గివ్ అప్, నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు కుదరదు, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నేను ఎంత పోరాడినా వేస్ట్ అని
ఈ పాయింట్కి తెస్తాడు. లాస్ట్గా ఏం చేస్తాడు తెలుసా అండి? ఒబ్సెస్ చేస్తాడు. ఒబ్సెస్ అంటే పీడిస్తాడు. చూసారండి ఎలాగ స్టార్ట్ చేస్తాడో? ఒక వ్యక్తిలో అపవాది దురాత్మ అలాగా పీడిస్తున్నారు అని అంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అపవాదికి. మొదటిది ఏంటిది? స్ట్రెస్. రెండవది డిప్రెస్. మూడవది ఒప్రెస్. నాలుగవది మోసము, డిసీవింగ్, మాయ. ఐదవది పీడిస్తాడు. స్టార్ట్ చేస్తాడు, పీడించడము స్టార్ట్ చేస్తాడని. ఎట్లా పీడిస్తాడు అని అంటే, మొదటిగా మిమ్మల్ని అన్ని చేసిన తర్వాత అప్పుడు ఇంకా మీకు మీ మనసుకి ఆత్మకి ఇంక ఎటువంటి అధికారం లేకుండా అంతటిని నమ్ము చేసేస్తాడు. హీ విల్ టేక్ కంట్రోల్. హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్, ఆఫ్ యువర్ బాడీ, ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకని అప్పుడు వీసే ఈ వ్యక్తి దురాత్మ చేత పీడించబడుతున్నారు. ఇవన్నీ లెవెల్స్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. కొంతమందికి సులువుగానే ఈ లెవెల్కి వచ్చేస్తారు, ఎందుకంటే దే మేడ్ అ కవెనెంట్ విత్ ఎనిమీ, కాబట్టి వారు అట్లా జరుగుతుంది. అది వన్ మోర్ థింగ్. కానీ విశ్వాసులు అనబడిన వారు కొంతమంది ఇంకా దేవుని నిర్లక్ష్యపరిచి దేవుడు వద్దు అని గివప్ చేసిన వారిని ఈ రీతిగా పీడిస్తాడు, పట్టి పీడిస్తాడు. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఎవరైనా ఇలాగా దురాత్మల చేత పీడించబడుతున్నారా? స్ట్రెస్, డిప్రెషన్, ఎప్పుడు చూసినా విచారపు మాటలే, సాడ్ టాక్స్, డిప్రెసివ్ టాక్స్, ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిట్టడము, లేకపోతే ఎవరినో అందరిని దూషించడం. అందరంటే చెడు ఆలోచన అంటే అందరూ మనకి హాని చేసేవారే, ఎవరు మనకంటూ వారు లేరు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, అందరితోటి గొడవలు పట్టమే, ఎవరు వచ్చినా ట్రస్ట్ చేయరు, నమ్మరు, అందరూ వాళ్ళే అని అంటారు చూడండి. దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ, ఆర్ మేబీ ద ఎనిమీ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్. అప్పుడు దురాత్మను వారిలో ఉండి వారిని కంట్రోల్ చేస్తుంది. ఈరోజు చాలా మంది క్రైస్తులు అనబడే వారు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, ప్రభావం కింద ఉంటారు, కొంతమంది దురాత్మ చేత పీడించబడుతున్నారండి. కానీ దీని నుండి విడుదల కావాలి. ఈ స్ట్రాటజీ ఎలాగా స్టార్ట్ అయింది, ఇలా ఎలాగ నేను చోటిచ్చాను అని మీరు కూర్చొని గమనించి గ్రహింపుకు వచ్చినట్లయితే ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఏరుతూ ఓహో ఈ రీతిగా వచ్చాడా, నేను బంధిస్తున్నాను, నేను ఎదిరిస్తున్నాను, నేను దేవునికి సమర్పించుకొని లోబడి నేను ఎదిరిస్తున్నాను అని మీరు ఎదిరించినట్లయితే అది ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ నైట్ ప్రాసెస్. ఇట్ మైట్ బి ఓవర్ నైట్ ఫర్ సమ్, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైం, ఫ్యూ డేస్ టైం, ఫ్యూ మంత్స్ టైం. కానీ అంతకు మించి చేయడం, ఎందుకంటే దేవుని నమ్మిన వారు అడుగుతే చాలు విడిపిస్తాడు. దావీదు కుమారుడా మొరపెడుతున్నాను అంటే విడిపించగలిగిన దేవుడు. కొలెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. కొలెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్రెడీ అ ఫినిష్డ్ వర్క్. నమ్మిన వారు హల్లెలూయా అంటారా? ఇక్కడ ఆల్రెడీ దేవుడు చేసి ముగించాడు. ఇంకా నాకు అంధకారం ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనమందరం ఎవరమండి? రాజ్య నివాసులము. ఏది మీరు చెప్తారా? మనమందరము ఎవరము? రాజ్య నివాసులముగా చేసెను. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పాలి, ద ఎనిమీ డు నాట్ హ్యావ్ ఎనీ డొమినియన్ ఓవర్ మీ. విశ్వాసముతో పలుకుతారండి. శత్రువుకి నా పైన అధికారము లేదు. గట్టిగా ప్రకటిస్తారా? వినబడేలాగా ప్రకటిస్తారా? శత్రువుకి నా పైన ఎటువంటి అధికారము యేసు నామములో లేదు. ఎందుకంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసెను. హల్లెలూయా. విడుదల చేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాడు చెప్పేదంతా ఏంటి? మోసము, మాయ, అబద్ధికుడు. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నా చేతిలోనే ఉన్నావు, ఇంకా నీ గతానికి క్షమాపణ లేదు, నువ్వు పాపివి, నువ్వు భ్రష్టుడివి, నువ్వు ఇది అది అని చెప్పేదంతా కూడా ఏంటి? అబద్ధము, అబద్ధము, అబద్ధము.
ఎందుకంటే దేవుడు హీ ఆల్రెడీ సెడ్ అంధకార సంబంధం నుండి నేను నిన్ను విడిపించే అధికారము. వి థింక్ ద ఎనిమీ డజంట్ హ్యావ్ ఎనీ పవర్, హీ హాజ్ అ లాట్ ఆఫ్ పవర్. తెలుసా అండి? అపవాదికి శక్తి లేదనుకుంటారు చాలా మంది. కొంతమంది ఎక్కువ రాడికల్ ఫెయిత్ ఉన్న వాళ్ళు అసలు అపవాదినా అని అంటారు. వండర్ఫుల్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ ఇట్స్ వండర్ఫుల్. కానీ కొంతమంది అంటారు క్రైస్తవులు చాలా హాస్యకరమైన విషయం ఏంటిదంటే, ఎందుకు ఎప్పుడు చూసిన దురాత్మలు, దయ్యాలు, అపవాద శక్తుల గురించి అంటూ ఉంటారండి. అసలు దయ్యాలే లేవంటారు కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు. దయ్యాలు లేవా? ఉన్నాయా? లేవా? మీ డౌట్ ఏంటండి? ఉన్నాయన్న వారు ఉంటే చేతులెత్తి చూపించండి, లేదన్న వారు ఉంటే చేతులెత్తి చూపించకండి. వద్దులేండి, ఎందుకంటే యేసు ప్రభు కమిషన్ ఇస్తాడు, గ్రేట్ కమిషన్. ఏంటి? దయ్యాన్ని వెళ్ళగొట్టుటకు, రోగుల్ని స్వస్థపరచుటకు, నా సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్ళండి అంటే దేవుడు తానే చెప్తున్నాడు. ఇవన్నీ బాధలు, శ్రమలు, కష్టాలు, లోకలు ఉన్నదంతా సారాంశం అంతా ఏంటి? చాలా మంది దయ్యాల చేత పీడించబడుతున్నారు, చాలా మంది రోగిగ్రస్తులుగా ఉన్నారు, చాలా మందికి రక్షణ కార్యము లేదు, రక్షణ జరగలేదు, రక్షణ క్రియ జరగలేదు. ఈ మూడు చేస్తే చాలు నా రాజ్యం ఇక్కడికి వస్తుంది. మై కింగ్డమ్ విల్ కమ్. సో వెన్ యు సీ అ possessed person, it is your responsibility, Lord, deliver that person. వారిని విడిపించు ప్రభా. ఒకవేళ మీకు ఆత్మీయ శక్తి అంత లేదేమో అండి, మీరే ఇంకా పాపపు బంధకాలు ఉన్నారనుకోండి, అటువంటి వారిలో అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఏమాత్రము డోంట్ ట్రై డెలివరెన్స్, డోంట్ ట్రై. ఎందుకంటే ఏడంతల దెయ్యాలు, ఏడంత బలము కలిగిన దెయ్యాలు మిమ్మల్ని దాడి చేస్తాయి. ఎందుకంటే మీరు బంధకాలు ఉంటే నీ స్థితి తెలీదా? నువ్వే నా దాంట్లో ఉన్నావు, నా రాజ్యంలో ఉన్నావు, నువ్వే నన్ను ఎదిరించడానికి చూస్తున్నావా? అందుకనే వాక్యంలో ఉంటది, a kingdom divided against itself will not stand. ఏ ఇంటికి విరుద్ధంగా ఆ ఇల్లు తిరిగింది అనుకోండి, ఆ ఇల్లు నిలబడదు. ఏ పట్టణము దానికి విరుద్ధంగా అది నిలబడదు. ఏ రాజ్యము అదే రీతి నిలబడదు. అందుకనే ఈరోజు చూసినట్లయితే బైబిల్లో స్కేవా కుమారులు 7 మంది ఉన్నారు. వారేం చేస్తారు? పౌలు అనబడిన వాడిని, యేసు ప్రభు అన్న వారిని, ఈ మాయ భలే ఉందండి. యేసు నామములు అంటే చాలు దెయ్యాలు పారిపోతున్నాయి, యేసు నామం అంటే చాలు రోగులు స్వస్థపరచబడుతున్నారు. చాలా మందికి హాస్యంగా మారిపోయింది దేవుని రాజ్యం, హాస్యంగా అయిపోయింది దేవుని క్రియలు, హాస్యంగా అయిపోయింది. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు. ఏంటిది? దేవుని అద్భుతాలు, దేవుని క్రియలు. అది బయట వారు చూసినప్పుడు ఏమనుకుంటారు? ఓహో, మేము కూడా చేస్తే బాగుంటది, మాకు కూడా కావాలి ఎంటర్టైన్మెంట్. ఏం జరుగుతుందా? అసలు నిజంగా వాక్యం కోసం వస్తారా తెలియదు, దేవుని కార్యాల కోసం వస్తారా తెలియదు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది, ఆ మనుషులు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎలాగ దొరుకుతారు, ఆ దెయ్యం ఎలాగ మాట్లాడుతుంది అని క్యూరియాసిటీ తోటి చాలా మంది వెంబడిస్తున్నారు. స్కేవా కుమారులు యూదులు. ఆ యూదులు అనుకున్నారు అసలు యూదులు దేవుణ్ణే నమ్మరు, మెస్సయ్యనే నమ్మరు, యేసు ప్రభు దేవుడు అని చెప్పరు. కానీ ఆ యేసు ప్రభు పేరు పెట్టుకొని వీరు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు. ఏం చేస్తారు? దెయ్యం పట్టిన వాడిని తరుముదామని చూస్తారు, వెళ్ళగొడదామని చూస్తారు. ఆ పౌలు చెప్తున్న యేసు ప్రభు నామములో నిన్ను వెళ్ళగొడుతున్నాము అని అంటే, ఆ దెయ్యం పట్టిన వాడు అంటే ఆ దెయ్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? పౌలు అన్నవాడిని నేను ఎరుగుదును, యేసు ప్రభు నాకు తెలుసు, మీరు ఎవరు? Who are you? Who are you? You do not believe the power of God. You do not believe the Son of Man. దేవుని కుమారుని పైన నమ్మకం ఉంచరు గాని నన్ను ఎల్లగొట్టడానికి. ఎందుకంటే ఎవరైనా ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే, యేసే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా ఏమి చేయలేరండి. ఈరోజు ఆ యేసే నామను బట్టే రోగులు స్వస్థపరచబడుతుంది, యేసు నామం బట్టే విడుదల. ఇక్కడ ఎంత బలము కలిగిన వ్యక్తి, ఆ దురాత్మలు పడిన వ్యక్తి ఎంత అంటే 7 మంది పురుషుల్ని బట్టలు చింపేసి ఎలాగ తరిమాడంటే అలాగ తరిమాడు. వాళ్ళు 7 నలుదిక్కుల నేకెడ్గా పరిగెత్తారంట, బట్టలను చింపిచేసి నగ్నంగా. షేమ్. ఎందుకు ఆ షేమ్? బికాస్ ఇఫ్ యూ టేక్ గాడ్స్ పవర్ యాజ్ యువర్ అడ్వాంటేజ్, దెన్ వీ విల్ రివర్స్ అవుతాడు. కాబట్టి పాపంలో ఉంటూ నేను ఎదిరిస్తానంటే కుదరదండి. ఇంకా నాలో బంధకాలు ఉన్నాయి. చాలా మంది మొన్న ప్రశ్నలు కూడా వేస్తారు, కెన్ వి డూ డెలివరెన్స్, కెన్ వి డూ దట్, విల్ వి హ్యావ్ ఎనీ ఎఫెక్ట్? ఎస్, యూ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్.
ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ యువర్ ఓన్ అడిక్షన్స్ ఉంటూ ఇవన్నీ బంధకాలు నాకున్నాయి కానీ నేను డెలివరెన్స్ చేస్తానంటే అవ్వదు. నిజంగా దేవునితో సాంగత్యం కలిగిన వారే చేయగలుగుతారు. అంటే నాకు లేదా ఉంటది. మీరు ఎప్పుడైతే ఆ బంధకాలన్నిటిని కూడా దేవుడు తెంపేస్తాడో మీరు దాని నుండి బయటికి వస్తారు. అప్పుడు ఆ శక్తి, పైనుండి శక్తి మీకు అనుగ్రహించబడుతుందండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తున్నాడు ఏంటిదంటే అంధకార సంబంధమైన అధికారము, ఇట్ ఈస్ ద అథారిటీ. ఈరోజు అపవాదికి అధికారం ఉందని నమ్మట్లేదు, ఉంది. అందుకనే లోకనాథుల్ని ఏంటండి, అధికారుల్ని, వాయుమండల అధిపతుల్ని, అంటే ఏంటి, లీడర్స్, నాయకులు, అధిపతులు అంటే ఎవరు, దురాత్మలు ఆ రంగంలో పైన ఆకాశంలో లోకనాథులు ఇవన్నిటిని ఎదిరించాలంటే అధికారముతో ఉండాలి. కానీ మీకు ఒకటి చెప్తానండి, మనము సేవించే దేవుని శక్తి అన్ని శక్తి కంటే గొప్పది. హల్లెలూయా. ఈ రోజు ఆ శక్తిని చూసి భయపడుతున్నారు, కానీ ఎప్పుడైతే నిజముగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉందనుకోండి, మనల్ని చూస్తే చాలా అపవాది పారిపోవాల్సిందే. అటువంటి ఫెయిత్ నాకు, అటువంటి అధికారము నాకు కావాలన్న వారు ఉంటే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ టు పోరాడి చెప్పి మాయ చేసి ఇవన్నీ ఆర్గ్యూ చేయనక్కర్లేదు. మనము దేవుని శక్తితోటి నింపబడితే చాలు పారిపోవాల్సింది. ఎన్నోసార్లు చెప్పాను, ఒక సేవకులు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు 21 రోజులు దురాత్మలు రావటానికి వాటి అధికారం లేకుండా పోయిందంటే ఎందుకు? అవి చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, వాళ్ళు కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఎప్పుడైతే ఆ సేవకులు వచ్చారో ఆయనలో నా పరిశుద్ధాత్మ శక్తి, ఆ వెలుగు, ఆ మహిమ, ఆ తేజస్సు, దేవుని యొక్క అధికారము మమ్మల్ని అందరినీ కూడా కాల్చివేస్తుంది. మమ్మల్ని అందరినీ కూడా గజగజ వణికించేస్తుంది. అసలు వణకడం కాదండి, ఆయన అడుగు పెట్టాడంటే వారు పతనమైపోతారని వారు ఒక దూర ప్రాంతానికి పారిపోయారంట. ఆ రంగంలో అంటే ఆ జోన్ లో, ఆ టెరిటరీలో లేరనమాట. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే దైవజనుడు దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడి మాట్లాడుతున్నాడో, ఫైర్ ఆయన మాటలు ఫైర్ వల్ల వెళ్తుందంట. ఆయన మాట్లాడుతున్న ఏం జరిగించట్లేదు, అపవాది పో అని చెప్పట్లే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అగ్ని, అందుకనే 2 అంచులు కలిగిన ఖడ్గము. దేవుని మాట ప్రకటన గ్రంథంలో ఉంటది. యేసు ప్రభు మాటలు అంటే ఎట్లున్నాయంట, ఆయన మాటతోటి ఓడించాడంట. హి డిడ్ంట్ ఈవెన్ టేక్ అ సోర్డ్, హి డిడ్ంట్ ఈవెన్ ఫైట్. ఆయన మాట అగ్ని వలె ఉందంట. అగ్నితో కూడిన మాటలు మాట్లాడుతున్నారు, పారిపోవాల్సింది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పవర్. హల్లెలూయా. నేను ఏం చేయనక్కర్లేదు, దేవా నీ ఆత్మశక్తితోటి నన్ను నింపు. నేను నింపబడినప్పుడు నీ ఆత్మకారాలు అలాగా జరుగుతూ ఉండాలి. అండ్ సేవకులు మేము ఇదే ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ ఫైర్ తోటి ఎక్విప్ చేయమని అదే వేడుకుంటున్నాం. అందుకనే అనాయింటింగ్ ప్రోగ్రామ్, అనాయింటింగ్, ఉపవాస ప్రార్థనలు, జీవపు కార్యాలు మరలా ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మనం అందరం కూడా అలాగా ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ వన్ థింగ్, ఫైర్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. పైనుండి అగ్ని దిగి రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మండించబడాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మకార్యం అలాగే జరుగుతూ ఉండాలి. ఇంకా లోకానుసారమైన దృష్టి ఉండదండి. ఆత్మానుసారంగా జీవించే వారికి ఇంతేనా 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 అనే పరిస్థితిలో వస్తారు. ఎందుకు అనంటే, యువర్ అథారిటీ స్ట్రాంగర్ ఇన్ ద ఆత్మీయ రంగంలో ఎంతో బలముగా ఉంది కాబట్టి. ఈరోజు అటువంటి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామా. 2 Corinthians 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నది. డూ యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ దట్ అథారిటీ? ఆ శక్తి మీకుందని నమ్ముతున్నారండి? దేవుడు అంటున్నాడు, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే మీ యుద్ధము మీ నోటితోటి చేయడానికి వీల్లేదు. మీ యుద్ధము రివెంజ్ లో లేదు. ఈరోజు ఎక్కడ చూస్తున్నా వాళ్ళు ఇట్లా చేయలేదని హత్య, వాళ్ళు అట్లా చేయలేదని హత్య. ఎంత భయంకరం, ఎంత నీచ స్థితి, ఎంత దుర్మార్గమైన స్థితికి మన లోకము, మన దేశం వెళ్ళిపోతుందండి. అసలు ఏ మాత్రము మానవత్వము కనపడట్లేదు ఈ లోకంలో.
మరి ముఖ్యంగా ఎంతో బాధగా చెప్పాల్సి వస్తుంది, ఈ దేశంలో అసలు ఏమాత్రం మానవత్వం కనపడట్లేదు. నేను అనుకున్నది చేయలేదు, చంపేస్తా. నేను అడిగినది ఇవ్వలేదు, చంపేస్తా. నేను అడిగినది చేయలేదు, చంపేస్తా. అంటే ఒక కోడి పిల్లని చంపేస్తున్నట్టు చంపేస్తున్నారు మనుషుని. ఏం మాత్రము మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ మన రాజ్యము ఈ లోక రాజ్యం కాదండి. మన రాజ్యము పరలోక రాజ్యము. అందుకే ఆయన అంటున్నాడు, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. సో డోంట్ ఫైట్ లైక్ ద వరల్డ్ ఫైట్స్. డోంట్ రిటాలియేట్ లైక్ ద వరల్డ్ రిటాలియేట్స్. డోంట్ డూ లైక్ ద వరల్డ్ డస్ ఇట్. I won't fight like the way you do. I won't react the way you do. I won't talk back the way you do. I won't fight the way you fight. My fight is different. My fight is different. I fight differently. కానీ దేవుని ఎదుట దుర్గములు, అంటే దేవుని ఎదుట దుర్గములు కట్టాడు అపవాది. ఈ దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవని ఎవరి దగ్గర ఉన్నాయంట? నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న దుర్గములను పడద్రోజాలన్నంత బలము కలవై ఉన్నవంట. ఈ రోజు మనం అందరికీ మీరు ప్రకటించాలి, ఐ విల్ నెవర్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. చెప్తారా? నేను అపవాది చేత ఇంకా ఓడించబడను. హల్లెలూయా. మీరు ప్రకటించకపోతే మీకు జరగదండి. చెప్పండి, నేను అపవాది చేత ఓడించబడను. ఓడించబడను అంటే మరి నా జీవితంలో ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ బంధకాలు అవుతాయండి. ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ వేదనలు, ఇవన్నీ అపవాదిది కాదా? కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా అవి ఓటమికి తీసుకెళ్ళవు. చూడండి, పౌలు భక్తుడు ఎఫెసీయులకి, కొరింథీయులకి ఈ మాటలు రాసినప్పుడు ఎట్లా రాసినట్టు తెలుసా అండి? ఆయన చెరసాలలో ఉంటూ బంధకాలతో, గొంతులతో కట్టివేయబడిన పరిస్థితిలో ఆ రోమన్ సోల్జర్స్ ఆయన ఎదుట ఉంటారంట. ఆ సోల్జర్స్ అందరూ ఆయనకి ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఎక్కడ వెళ్ళిపోతాడో, ఎక్కడ దేవుడు వచ్చి తీసుకెళ్తాడో, లేకపోతే ఎక్కడ ఎటువంటి ఆశ్చర్యకార్యం జరుగుతుందని యేసు ప్రభుని కూడా ఆ రాయి రోల్ చేసి బంధిద్దాం అనుకున్నారు. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇచ్చారంట. అదే రీతిగా పౌల్కి కూడా ఈ సెక్యూరిటీ పెడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ, గమనిస్తూ అంటున్నాడంట, వీలైతే ఈ గొలుసులు పెడుతున్నారు, వీలైతే ఖడ్గం పట్టుకొని ఉన్నారు, వీలైతే ఈ డాలు పట్టుకొని ఉన్నారు, వీలైతే ఇన్ని కంచెలు, ఇంత కాపుదలు పెట్టుకున్నారు, కానీ వీళ్ళు ఫైట్ చేయాలంటే ఇంత కావాలి, కానీ మన యుద్ధోపకరణములు ఇట్లా కాదు కదా అని సంతోషంగా రాస్తున్నాడు, ఆనందంగా రాస్తున్నాడు. ఏం మాత్రం ఒత్తిడి లేదు, ఏం మాత్రం డిప్రెషన్ లేదు. ఇఫ్ యు సీ ఇన్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు అన్ని చూసినట్లయితే మనము గమనించాల్సింది ఏంటో తెలుసా అండి? ఏ ఒక్క అపోస్తులుడు కూడా ఓటమికి గురి అవ్వలేదు. హల్లెలూయా. వాళ్ళకి శోధనలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, పోరాటాలు లేవని కాదు, కన్నీళ్ళు లేవని కాదు, ఇవన్నీ లేవని కాదు, అవన్నీ ఓటమి కాదండి. ఇందాక పాడాం కదా, ప్రతి కన్నీటికై నీకు స్తోత్రాలయ్యా, ప్రతి పోరాటముకై నీకు స్తోత్రాలయ్యా. ప్రతి అపవాది కార్యము నన్ను జల్లడించడానికి ట్రై చేస్తాడు, కానీ అవి నన్ను ఇంకా నీకు దగ్గరికి చేస్తుంది. ఒక మాట చెప్పనివ్వండి, మనము మన శోధనలో ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన, ఐఎమ్ నాట్ బై ఎనీ మీన్స్ అండర్మైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఘోరమైన పరిస్థితులు, చాలా మంది భర్తలు భార్యలు నీచంగా ట్రీట్ చేస్తున్నారు, వేరే స్త్రీతోటి సంబంధం పెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు గుండెలో బద్దలవుతుంటది, గుండె బాగా భారం ఎక్కుతుంది. అదే రీతిగా ఏ విషయంలో అయినా మీరు పోరాడుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, ద ఎనిమీ ఈజ్ ఆల్రెడీ అ డిఫీటెడ్ వన్. వాడు ఆల్రెడీ ఓడిపోయిన శత్రువు. ఇది కొద్ది కాలం ఉంటది, కానీ నాకు దేవుడు విముక్తినివ్వబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు, విమోచన కార్యము జరిగించబోతున్నాడు. నా దేవుడు నన్ను ఈ రీతిగా కంప్లీట్ ఫర్ ఎవర్ ఉంచాడు. నా దేవుడు విడుదలనిస్తాడు. హీ విల్ గివ్ మీ డెలివరెన్స్. పౌలు అంటున్నాడు, వారిని చూస్తానే రాస్తున్నాడు అండి లేఖలు. రాస్తూ మన యుద్ధోపకరణములు ఇలా కాదు, అదే రీతిగా అంధకారమైన సంబంధములు, అంధకారమైన అధికారం నుండి దేవుడు నన్ను విడుదల చేస్తాడు, మనల్ని విడుదల చేస్తాడు అని ఈ మాటలన్నీ చెరసాలలో ఉంటూ ఆ లేఖలు రాస్తూ ఆ లెటర్స్ రాస్తున్నప్పుడు నిజంగా నమ్మాలి, అపోస్తుల్లో ఎప్పుడు కూడా ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా వారు ఈ మాట మాత్రం పలకలేదు. ఏ మాట తెలుసా? దేవుడేడి, దేవుడు ఉంటే ఇలాగ జరగాల. ఇదంతా కూడా అపవాది కార్యం అండి. ఈ మాటలు వస్తున్నాయి అంటే ద ఎనిమీ హాజ్ ఆల్రెడీ సప్రెస్డ్ యూ, ఒప్రెస్డ్ యూ, డిఫీటెడ్ యూ.
దేవుడుంటే ఇలాగ జరగాలా, దేవుడుంటే ఇలాగ అవ్వాలా అని మాటలు వస్తున్నాయా, అంతే, ఓడిపోయారు. యు హ్యావ్ ఫెయిల్డ్ ద టెస్ట్, యు హ్యావ్ ఫెయిల్డ్ ద టెస్ట్. అది పరీక్ష అని నమ్మాలి. అందుకని అపోస్తుల్లో ఎప్పుడు కూడా ఓటమి మాట లేవు. ఆ చెరసాలో కూడా ఆనందించుడే, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు అన్నాడు. ఎలాగొస్తే ఆ మాటలు? అదొట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వస్తుందండి. ఇట్ ఈస్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ యు నో, వీళ్ళు నన్ను బంధించి పెడుతున్నారు, వీళ్ళు నన్ను చెరసాలో తాత్కాలికంగా పెడుతున్నారు, నేను ఆ రాజ్య వారసుడిని. హల్లెలూయా. ఆయనకు తెలుసు, హీ నోస్ ద డెస్టినేషన్. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో హీ నోస్ వెరీ క్లియర్లీ. అందుకనే ఏ మాత్రం దుఃఖంలో లేడు. అపోస్తులు అందరూ నన్ను చంపేయండి, నన్ను తిరిగేసి చంపేయండి, సిలువలలో నేను ఆయనలాగా స్ట్రైట్ గా యేసు ప్రభులాగానే చనిపోవడానికి అర్హత నాకు లేదన్నాడు పేతురు. ఆయనని అప్ సైడ్ డౌన్ దింపి సిలువేస్తారు. అది ఇంకా ఘోరం. మనము కొద్దిసేపు అసలు మన తల కింద పెడితే ఎలాగుంటది, అట్లాంటిది ఆయన అన్ని గంటలు యేసు ప్రభు లాగా చనిపోవడానికి నాకు అర్హత లేదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ దట్ వర్ది అన్నాడు. దే ఆల్ టుక్ ఇట్ విత్ జాయ్. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మరలా చెప్తున్నానండి, ఈ ఓటమి మాటలు నాకు కుదరదు, నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు అని అంటున్నారా? యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ టు ద ఎనిమీ. యూ హ్యావ్ గివెన్ అప్. డోంట్ డూ దట్. నా దేవుడు నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము, నాకు సమస్తము సాధ్యం. అందుకే నేను అడుగుతున్నానండి, మీరందరూ బిగ్గరగా ఇప్పుడు చెప్పాలి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యం. అదే రీతిగా ఐ విల్ నాట్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. నేను అపవాది చేత ఓడించబడను. ఏది గట్టిగా చెప్తారండి? చాలట్లేదండి, బిగ్గరగా చెప్తారా? నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా అండి? ఓటమి మాటలు నా నోట్ల నుండి రావు, ఓటమి కార్యాలు నాలో ఇంకా రావు. ఓటమి కార్యాలు, ఒకవేళ ఈ పోరాటాలు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులు నా జీవితంలో అనుభవిస్తున్నానంటే, ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా. గొడవలు వస్తున్నాయా, కలహాలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, వ్యాధులు, రోగాలు ఇవన్నీ వస్తున్నాయా? దేవా, ఇది అపవాది కార్యం అయితే పరిశుద్ధాత్మ దేవా నీవే నీ ఆత్మ కార్యము జరిగించయ్యా. ఈ మాటలు మాట్లాడుతుండగానే దేవా, ఓటమి అనే ఈ సైకిల్ తో, ఓటమి అనే వరుసలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా, ఆ సైకిల్ ఇప్పుడు యేసు నామములో బద్దలవను కాక అని వేడుకుంటాను. ప్రభువా నీవే కూల్చివేమని వేడుకుంటానయ్యా. ప్రతి సైకిల్ షుడ్ బి బ్రోకెన్ లార్డ్ ఫాదర్. వి షుడ్ బి విక్టోరియస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యేసు ద్వారా మేమందరం కూడా అత్యధిక విజయము సాధించిన వారికి నిలబడాలి. ప్రభువా నీ కార్యము జరిగించి మనమందరం అదే రీతి లేచి నిలబడదామండి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ హౌ మచ్ ఐఎమ్ టాకింగ్, ఇట్ ఇస్ అబౌట్ యూ ప్రేయింగ్. టెల్ ఇట్ లౌడ్. మీరు నోరు విప్పి చెప్పండి, నేను అపవాది చేత ఓడించబడను యేసు నామములో. ఇంకా ఓటమి మాటలు నాలో రావడానికి వీల్లేదు. నేను క్రీస్తుని బట్టి సమస్తము చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను. యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్. ఒత్తిడితో ఉన్నారా? ఐ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిప్రెషన్ ఉన్నారా? ఐ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒప్రెషన్ ఐ బ్రేక్ ది సైకిల్ ఆఫ్ ఆపరేషన్. ఈ హింస, ఈ అణిచివేయటము, ఈ అపవాది నన్ను ఎంతగానో బంధించి వేయడము, ఇప్పుడే యేసు నామములో విడుదల నాకు కావాలి. మోసం చేస్తున్నాడా? అబద్ధాలు ఆడుతున్నాడా? నీకు కుదరదు అని అంటున్నాడా? ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి చెప్పండి, అపవాది అబద్ధాలన్నీ కూడా రద్దు చేయబడును కాక యేసు నామములో. ఐ క్యాన్సిల్ ఎవ్రీ లై ఆఫ్ ద ఎనిమీ.